హాయ్ అండి, దిస్ ఈజ్ నవీన్ ఫ్రమ్ వీరభద్ర డ్రైవింగ్ స్కూల్, జగన్నాథపురం, అచ్యుతాపురం రైల్వే గేట్, కాకినాడ. సార్ చాలామందికి క్లచ్ దగ్గర నెక్స్ట్ బ్రేక్ మీద యాక్సిలేటర్ మీద పొజిషన్ పెట్టడం చాలామంది కొంచెం డౌట్గా ఉంటుందండి. సో ఒకసారి నేను చేసి చూపిస్తాను. సో ఈ క్లచ్ మీద కాలు ఎప్పుడు ఇలా స్ట్రైట్గానే ఉంచాలండి. తొక్కినా రిలీజ్ చేసినా ఇలాగే ఉంచుకోవాలి. చాలామంది ఇలా పక్కన పెట్టేస్తుంటారు, అలా అస్సలు పెట్టకూడదు. సో దీని మీద బేస్ అండి, ఏది వచ్చినా దీన్నే కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రేకు యాక్సిలేటర్ అనేది చాలామంది ఇలా పెడతారు, లేదా ఇలా జరిపేస్తారు, ఇలా పెట్టేస్తారు, ఇలా జరిపేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఈ క్లచ్ తొక్కినప్పుడు కాలు ఈ చివరే ఉంచేస్తారండి. బ్రేక్ అనుకుని దీన్ని ఇలా ప్రెస్ చేసేస్తున్నారు చాలామంది, ఒకసారి రేజ్ అయిపోద్ది అనమాట. సో ప్రొసీజర్ ఏంటంటే, ఈ తొక్కినప్పుడు క్లచ్ తొక్కినప్పుడు కాలు బ్రేక్ మీద చేంజ్ అవ్వాలి, క్లచ్ వదిలినప్పుడు ఈ కాలు అటు చేంజ్ అవ్వాలి. మళ్ళీ చెప్తానండి, క్లచ్ తొక్కినప్పుడు కాలు బ్రేక్ మీద ఉండాలి, అంటే ప్రెస్ చేసేయకూడదు, బ్రేక్ని ఇలా ప్రెస్ చేసేయకూడదు, ఆగిపోతుంది. బ్రేక్ మీద పైన సపోర్ట్ తీసుకోవాలి. క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత అటువైపు మారాలి. యాక్సిలేటర్ కూడా సేమ్ నొక్కకూడదు, జస్ట్ అలా పెట్టాలి. అవసరం ఎదురు ఉన్న సిచ్యువేషన్ బట్టి యాక్సిలేటర్ లైట్గా ఇలా టచ్ చేయాలండి. చాలామంది ఇలా కిందకి ప్రెస్ చేసేస్తారు, అలా చేయకూడదండి, ఇప్పుడు అది రాంగ్ అండి. కంట్రోల్ అవుతుంది, ఫ్రంట్ ఉన్న వెహికల్ మీదకి వెళ్ళిపోతుంది వెంటనే. సో ఇటు చేంజ్ అవ్వాలి కాలు. బ్రేక్ ఎదురుకుండానే రైట్ లెగ్ ఉండాలి, క్రాస్ పడాలండి లెగ్, ఇలా చేంజ్ అవుతూ ఉండాలి. క్లచ్ తొక్కినప్పుడు కాలు బ్రేక్ మీద మారాలి, క్లచ్ రిలీజ్ చేసేటప్పుడు ఇలా మారాలి. క్లచ్ని చాలామంది ఇలా లేపుతున్నారండి, అలా లేకపోతే కాలు పెయిన్ వస్తుంది. ఫుట్ సపోర్ట్తో నొక్కి ఫుట్టే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ గేర్ వేసినప్పుడు కావాలి రెస్ట్ దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం, సెకండ్ గేర్లో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు కావాలితే. ఓకేనండి, చాలామంది చేంజింగ్ చూసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.